హాయ్ ఫ్రెండ్స్, మేమిప్పుడు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీకి వచ్చాం. ఇది 1000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాల చెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంది. ఈ యూనివర్సిటీని 1954లో స్థాపించారు. ఈ యూనివర్సిటీ లోపలికెళ్లే కొద్దీ అటు ఇటు తలదిప్పితే ఎలా ఉందో తెలుసా? భూమాతకి ఆకుపచ్చని చీర కట్టారా అన్నట్లుగా పచ్చని చెట్లతో కలకల్లాడుతూ ఉంది. ఇప్పుడు మీరు చూసేది 4వ గేట్ ఎదురుగుండే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ పైన ఓ పెద్ద వాచి ఉంటుంది. అది ఎప్పుడు కరెక్ట్ టైం చూపుతుంది. చాలా రోజుల తర్వాత కాలేజీకి వెళ్ళాం. అక్కడ మా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ప్రతి బ్లాక్ ఎదురుగా కూడా ఇలా చాలా ఖాళీ స్థలం ఉంటుంది. వాటన్నిటిలో బండ్లు పార్కింగ్ చేసుకోవచ్చు. అలానే మనం సేద తీయటానికి బెంచీలు అవి కూడా ఉంటాయన్నమాట. ఎంత బాగుంటుందో ఇక్కడ. ఇప్పుడు మీరు చూసేది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎంట్రన్స్. ఇక్కడ అప్పుడప్పుడు లోకల్ స్కూల్స్ వాళ్ళు ఈ యూనివర్సిటీని చూపించడానికి పిల్లల్ని బస్సుల్లో తీసుకొస్తుంటారు. మేము వెళ్ళిన పని కావటానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. అందుకని నేను వాని ఇద్దరం కలిసి యూనివర్సిటీ అంతా కలిగి తిరిగాం. ఇదిగో ఈ కనిపించేది ఉమెన్స్ హాస్టల్. కొంచెం ముందుకెళ్తే శ్రీనివాస ఆడిటోరియం ఉంది. ఈ యూనివర్సిటీలో జరిపే ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడే జరుపుతారు. అలా సరదాగా నడుచుకుంటూ 4వ గేట్ నుంచి 3వ గేట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారి స్టాచ్యూ ఉంది. ఈ 3వ గేట్ దగ్గర ఎక్కువగా డిపార్ట్మెంట్ బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ బిల్డింగ్ గోడలు కానీ చూస్తే విద్యార్థి సంఘాలు ఎంత బలంగా ఉన్నాయనేది మనకి ఇట్టే అర్థమైపోతుంది. 3వ గేట్ నుంచి 2వ గేట్కి వెళ్ళే దారిలో పెద్ద పెద్ద మహావృక్షాలే ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయో తెలుసా? రోడ్డుకి ఇరువైపులా కూడా పందిల్లాగా అల్లుకొని ఉన్నాయి. అంటే మనం కింది నుంచి చూస్తే ఆకాశం కన్ను చూపు మేర కూడా కనపడటం లేదు. అంటే లైవ్లో ఆ దృశ్యం ఎంత బాగుంటుందో చూడండి. ఈ ప్రాంతంలో డిపార్ట్మెంట్ బిల్డింగ్స్, అలానే వాటి ముందున్న మర్రి చెట్లు, ఆ మర్రి చెట్లకున్న ఓడలైతే ఎంత బాగున్నాయో. ఓడలు చూడగానే నేను వాని పసిపిల్లల్లా మారిపోయాము. ఓడల్ని చేతులతో పట్టుకొని ఊగుదామని ట్రై చేశాం, కానీ మా ఇద్దరికీ చేత కాలేదు. అయ్యో, ఊగలాగిపోయామని బాధపడుతున్నప్పుడు అప్పుడే మాకు ఊడలతో తయారు చేసిన ఒక ఉయ్యాల కనిపించింది. చూసారా? ఈ ఉయ్యాలని ఎవరో కానీ చాలా బాగా కట్టారు. ఇంకేముంది, వాణి నేను పోటీలు పెట్టుకొని చాలాసేపు ఉయ్యాలు ఊగాం. ఇలా మేము ఊడలతో ఉయ్యాలు ఊగటం మొదటిసారి. మాకైతే చాలా సంతోషం వేసింది. ఈ ఉయ్యాల చూసిన తర్వాత మాకు అర్థమైంది మాలాంటి అల్లరి పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారని. అలా నడుచుకుంటూ 2వ గేట్ ఎదురుగా ఉన్న గోవిందరాజు స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. అప్పటికే మధ్యాహ్నం అవడంతో మాకు బాగా ఆకలేసింది. వెంటనే ఆ 2వ గేట్ దగ్గర ఉన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోయాము. క్యాంటీన్లో పునుగులు తిని ఆ పూట కడుపు నింపుకున్నాము. క్యాంటీన్ నుంచి వస్తుంటే ఈ చెట్ల దగ్గర, పొట్టల దగ్గర ఎక్కడ చూసిన స్టూడెంట్స్ చదువుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మనం యూనివర్సిటీలో ఉండే పెద్ద లైబ్రరీ దగ్గరికి వెళ్తున్నాము. లైబ్రరీ బయట కొన్ని ఎకరాల్లో ఎటు చూసినా పిల్లలు చైర్స్ చేసుకొని శుభ్రంగా చదువుకుంటూ ఉన్నారు. యూనివర్సిటీలు చదివే ప్రతి విద్యార్థికి ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. లంచ్ బ్రేక్ కావడంతో పిల్లలంతా భోజనాలకు వెళ్ళిపోయారు. అందుకే మనకు ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు లైబ్రరీ లోపలికి వచ్చేసాము. ఈ లైబ్రరీలో సబ్జెక్ట్ వైజ్ చాలా గదులు ఉన్నాయి. కానీ మాకు టైం సరిపోనందువల్ల కేవలం ఒక గదిని మాత్రమే మేము తీయగలిగాము. ఇంకేముంది, బయటకు వచ్చేసి ఇద్దరం ఫోటోలకు ఫోజులు ఇచ్చాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.